వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, రకరకాల కేసులు చూస్తున్నాం మనం. అయితే ఈ మధ్య చాలా పాపులర్గా అయ్యే కేసెస్ ఏంటి అంటే, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు, విచ్చలవిడిగా లివిన్లో ఉంటున్నారు, కొన్నాళ్ళు కలిసి ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు. దురదృష్టం సాత్తు వాళ్ళ రిలేషన్లో ఏదైనా బ్రేకప్ వచ్చిందంటే మాత్రం అబ్బాయిలు బలిపశువు అవుతున్నారు. వెంటనే వీళ్ళు వెళ్ళి రేప్ కేసు వేసేస్తాం జరుగుతుంది, వీళ్ళని అరెస్ట్ చేస్తాం కూడా జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సార్, దీస్ డేస్ ఈ ఏవైతే ఫాల్స్ రేప్ కేసెస్ ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. సుప్రీం కోర్ట్ కూడా రీసెంట్గా ఏం చెప్పిందంటే, ఈ ఫాల్స్ రేప్ కేసెస్ గురించి ఒక కేసుని క్వాష్ చేస్తూ, ఇది నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్. వీళ్ళు లాని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు. ది అబ్యూజ్ ఆఫ్ లా అండ్ ప్రాసెస్ తప్ప ఇంకేం లేదు. ఎందుకనంటే ఈ కేసుకి వచ్చేసరికి కెప్టెన్ రాకేష్ వాలియా అని హీజ్ అన్ ఏజ్ ఓల్డ్ పర్సన్, 63 years, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈయన ఒక రైటర్ కూడా, ఒక 5-6 books రాశారు. ఓకే, ఈయన పైన ఒక ఫాల్స్ రేప్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈయనది ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది. పోలీస్ వాళ్ళు ఈయనని పిలిచారు, మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమని. లాట్ ఆఫ్ టైమ్స్ ఆయనకు నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఆయన దాన్ని బేఖాతరు చేసి వెళ్ళలేదు పోలీస్ స్టేషన్కి. సో ఆ తర్వాత హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా అప్రోచ్ అయ్యారు. ఈ క్వాష్ చేయాలి, నా పేరు మీద ఏదైతే ఎఫ్ఐఆర్, నా రేప్ కేసు నా మీద వేశారో అది క్వాష్ చేయమని, కొట్టేయమని అడిగాను. అయితే ఈ 39-year-old ఉమెన్ ఎవరైతే ఉన్నారో, 39 ఏళ్ళ అమ్మాయి, ఈమె ఏం క్లెయిమ్ చేసింది అని అంటే, నా పైన ఏదో డ్రగ్స్ యూజ్ చేసి ఆయన నన్ను సెక్షువల్లీ అసాల్ట్ చేశారు. ఓకే, నాకు ఏదో మోడలింగ్ అసైన్మెంట్ ఉంది అని నన్ను పిలిపించుకొని ఇలా రేప్ చేశారు అని అనింది. సో దీని గురించి ఫ్యాక్ట్స్లోకి వెళ్తే, అసలు ఈ అమ్మాయి ఆయన ఎందుకు అప్రోచ్ అయ్యింది అని అంటే, ఆయన ఏదైతే బుక్ రాశారో ఆ బుక్ గురించి ఈవిడ మార్కెటింగ్ చేస్తాను అని అప్రోచ్ అయ్యారు. ఓకే, అప్రోచ్ అయిన తర్వాత ఈయన ఆవిడ సర్వీసెస్ తీసుకుంటా అని చెప్పారు. అయితే పూర్తిగా టు ద ఫ్యాక్ట్స్లోకి వెళ్తే, ఈవిడ ఇటువంటి కంప్లైంట్లు వేరే వాళ్ళ మీద డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో, ఒక 8 పోలీస్ స్టేషన్స్లో ఇట్లాంటి కంప్లైంట్సే ఇచ్చింది. అంటే ఈవిడ ఒక హ్యాబిచువల్ అఫెండర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెక్స్టార్షన్ అని మెన్షన్ చేశారు సుప్రీం కోర్ట్. అంటే ఈవిడ నా పైన సెక్షువల్ అసాల్ట్ జరిగింది అని మనీని ఎక్స్టార్ట్ చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడానికి ట్రై చేస్తుంది. ఈయననే కాకుండా ఈయన కన్నా ముందు 8 మంది ఈవిడ వల్ల బలైన వాళ్ళు ఉన్నారు. సో ఇది క్లియర్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్, ఇది మెయింటైనబుల్ కాదు అని చెప్తూ లోవర్ కోర్టులో ఏవైతే ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో వాటిని కూడా స్టే చేయడం జరిగింది సార్. ఈయన అసలు దేనికి పిలిచాడంటే, ఈయన ఏదైతే బుక్ రాశాడో, బ్రోకెన్ క్రేయాన్స్ కెన్ స్టిల్ కలర్ అనే ఒక బుక్ రాశాడు. దాని ప్రమోషనల్ యాక్టివిటీస్, దాని సర్వీసెస్, ఆ బుక్ కొంచెము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని ఈమె క్లెయిమ్ చేసుకుంది కాబట్టి ఆమె సర్వీసెస్ తీసుకోవడం, స్ట్రేంజర్ దట్ టు ఇన్ లాక్డౌన్. ఓకే, ఈవిడ 2022లో ఫైల్ చేశారు. సో ఈయన ఏంటి అని అంటే, ఈ ఫాల్స్ రేప్ కేస్ విక్టిమ్ అంతే తప్ప ఇక్కడ అసలు ఫ్యాక్ట్స్ ఏమి లేవు ఈ కేసులో అని లోవర్ కోర్టులో కూడా స్టే చేసేసారు సార్ ప్రొసీడింగ్స్. చూసారు కదా, ఇట్లా ఎన్నో కేసెస్. మీరు ఫాల్స్ అలిగేషన్స్కి బలి కాకుండా ఉండాలంటే మా యొక్క అవేర్నెస్ వీడియోస్ మీరు చూడండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.